ఈ సర్వే కొంత డిఫరెంట్ గా ఉంది. ఆరా మస్తాన్ కి సంబంధించిన సర్వే కూడా వచ్చింది. ఆరా మస్తాన్ సర్వే కూడా పీసీఆర్ ఉంటే గ్రాఫిక్స్ రెడీ చేయగలరు. 10% లీడింగ్ ఆరా మస్తాన్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఆరా మస్తాన్ ప్రముఖ కన్సల్టెంట్. కాంగ్రెస్ పార్టీకి 47.49%, బీఆర్ఎస్ 39.25, బీజేపీ 9.31, అదర్స్ 3.95% ఇచ్చారు. ఆరా మస్తాన్ సర్వేలో దాదాపు 8% లీడింగ్ మనకు కనబడుతుంది. ఒకసారి ఆరా మస్తాన్ కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయగలరు. ఆరా మస్తాన్ కనుక ఫోన్ లైన్ లో అందుబాటులో ఉంటే పీసీఆర్ ఆరా మస్తాన్ నెంబర్ కూడా మీకు పంపిస్తున్నాను. ఒకసారి ఆయన కూడా ఒపీనియన్ తెలుసుకుందాం. ఈ రెండు కొత్త సర్వేలు లేటెస్ట్ గా వచ్చినాయి, మిషన్ చాణక్య, ఆరా మస్తాన్ సర్వేకి సంబంధించి. అయితే ఆరా మస్తాన్ సర్వేలో చాలా క్లియర్ గా 9% లీడింగ్ ఇస్తున్నారు. 9% అంటే 2 లక్షల ఓట్లు పోలైతే 18,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్టుగా చెప్తున్నారు. బీజేపీకి 10% లోపుగానే వస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి. మిషన్ చాణక్య సర్వే మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. అది కూడా బీఆర్ఎస్ కి ఎక్కువ ఇవ్వలేదు, కేవలం 2% మాత్రమే లీడింగ్ బీఆర్ఎస్ కు ఇస్తున్న పరిస్థితి. ఒక 2 బోరబండ డివిజన్ చాలా ఎక్కువగా 24% అబ్సల్యూట్ ఎక్కువ ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. బాలాజీ యాదవ్ గారు, ఆరా మస్తాన్ సర్వేలో 9-10% డిఫరెన్స్. మరి ఇప్పుడు ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్వేలు నమ్మరు కదా, బ్యాండ్ మేళాలు ఉన్నారు కదా, బ్యాండ్ మేళాలు సర్వేలు అని చెప్పారు. మరి ఇప్పుడు రేపు ఏమంటారు చూద్దాం. నేను ఏమంటే సార్ 2-3 అంశాలు స్పష్టంగా భరత్ గారు జీ తెలుగు ద్వారా చెప్తా ఉన్నాం. వారు మతాలు నమ్ముకొని ఉన్నారు, మేము తెలంగాణ సంస్కృతి గంగా జమున తేజీ సంస్కృతిని నమ్ముకున్నాం, అభివృద్ధి అంశాలనే చెప్పినాం, సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్ లో చెప్పినాం, మేము గతంలో ఏం చేసినామో చెప్పినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలన్నా మంచిగా పరిపాలన చేస్తుంది, మీకు ఇచ్చిన హామీని అమలు చేయగలుగుతారనే అంశాన్ని స్పష్టంగా ఈ 40 రోజులు జూబ్లీహిల్స్ ఓటర్కి చెప్పినాం. ఇలా సార్ మా పని అయిపోయింది, మా మూట మీద చదువుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ కథమైంది అనుకున్న వాళ్ళకు కనువిప్పు కలగాలి. 40% ఓట్లు రేపు 5,000 ఓట్లతో 10,000 ఓట్లతో మధ్యన గెలవబోతా ఉన్నాం. 40% పైకి ఏ సర్వేనే ఇచ్చింది. 40% ఓటర్లు మాకు మద్దతు ఇస్తారని చెప్పి ఏ సర్వేనే చెప్పింది. స్లైట్ మెజార్టీతో మేము రేపు గెలవబోతా ఉన్నాం. డెఫినెట్ గా అన్ని విశ్లేషణ చేసుకుంటాం మేము బూత్ వైజ్ గా. భరత్ గా 2-3 అంశాలు చెప్తాను. ఏ పార్టీ అని చెప్పింది సార్ అభివృద్ధి చేసినామని? భారతీయ జనతా పార్టీ అని చెప్పిందా? కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు అన్నారు. ఏం చెప్పింది సార్ భరత్ గారు కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పింది? ఏది రంజాన్ తోఫాను ఎగ్గొట్టినామని చెప్పిందా? కేసీఆర్ కిట్ బాబు అభివృద్ధి కాదు, సంక్షేమము. అయ్యా ఆగండి, బస్తీ దవాఖానాలు ఎగ్గొట్టిమని సంక్షేమం చెప్పొచ్చినావా? అభివృద్ధి ఏం చేసినావు నువ్వు? రోడ్లు వేస్తావు అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు ఏం చేసినావు 2 నెలలు చెప్పు. ఒకటి చెప్పు, నువ్వు రేషన్ కార్డు ఇచ్చినట్టావు, లేకపోతే ఇంకేమంటావు, ఇంకేం చెప్తావు? నువ్వు సన్న బియ్యం ఇచ్చినట్టావు. నువ్వేం చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు? మేము మల్కపేట చెరువు నిర్మించినాం, షేక్పేట ఫ్లైఓవర్ నిర్మించినాం, 5,230 కోట్లు కేటాయించినామండి. 2,12,870 లబ్ధిదారులు ఉపయోగపడరండి బీఆర్ఎస్ పార్టీ ద్వారా. ఇది లబ్ధి. మేము సంక్షేమ కార్యక్రమాలు చెప్పు. ఇటు నువ్వు ఓల్గట్టిరనే టీమ్స్ తెలంగాణ మెడికల్ సైన్స్ ఎర్రగడ్డ ఓల్గట్టిరు, నువ్వు కట్టినావు, నేను కట్టింది కదా. బస్తి దవాఖాలు ఎవరు ఏర్పాటు చేసారు? మేము ఏర్పాటు చేసినాయి కావా? కాబట్టి మీరు ఎగ్గొట్టే కార్యక్రమాలన్నీ చెప్పండి, చెప్తాను నేను రాము. అయ్యా ఏం ఎగ్గొట్టలేదు కదా రేవంత్ రెడ్డి గారు. నేను ప్రెస్ మీట్ పెట్టి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు ఓడిపోదని చెప్పేసి. సామధాన భేద దండోపాయం అంటే నేను పోతే పార్టీ ఇట్లా అయింది. అయ్యా ఆగు, నేను పోతే ఓట్లు పడవని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిరంటే ఇట్లున్న మీ పార్టీ ఇట్లా అయింది. 2 రోజుల కార్యక్రమాలు ఎగ్గొట్టిండు రామ్మోహన్ రెడ్డి గారు. ఆగండి 2028 తొందరలే ఉంది, 2028 తొందరలే ఉంది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆగు చూద్దాం, ఆగు, రెస్ట్ తీసుకోరు ఈ రోజు అటుకైతే. ఆగు, రేపటికి కూడా చూస్తాం. 14 తారీఖు ఉంది కదా, 14 తారీఖు ఉంది. ఇవాళ అన్ని సర్వేలు వస్తా ఉన్నవి. 1-2 చూడగానే ఎగిరేరి పడకు నాయన, బీహార్ లో కథం అయిపోయినావు. ఒకటే వచ్చింది మీకు, ఆ 1-2 చూసి ఎగిరి పడుతుంది మీరు, మేం కాదు. ఉల్టా నేనన్నా 2 రోజులు సంతోషంగా ఉంటాను లేదా? నేను అడ్డం పడలేదు సార్, నేను అడ్డం పడలే. నీకు నన్ను మాట్లాడి నా బాధ చెప్పిన మా యొక్క ఇబ్బంది పెట్టిన చెప్పని. ఇలా మేము గెలుస్తామని నువ్వు చేసిన పనులు ఏంది? అలా నువ్వు ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుంటువి, పోలీసులు ఉపయోగించుకుంటువి,
అదే విధంగా నీ ఎమ్మెల్యేలు ఇలా ఎట్లుంది తెలుసా భరత్ గారు? దానిలో చిన్న ఉన్నప్పుడు వాడు బ్యాట్ తీసుకొస్తాడు క్రికెట్ ఆడదామంటే అలాగు. వాడు దానిలో డక్అవుట్ ఎమ్మెల్యేలు- కాగానే వాడు బ్యాట్ తీసుకొని వెళ్ళిపోతాడు. నేను అవుట్ అయినా నేను ఒప్పుకోనండి. అట్లనే ఉంది అరే, బీఆర్ఎస్ వాళ్ళది కూడా. అరే, అలాగే ఒప్పుకోరు వీళ్ళు. ఓటమిని రామోదర్ ఒప్పుకునే గారు, ప్రసక్తే లేదు. దానిలో ఒక ఎమ్మెల్యేలు తొండి అంటారు, అక్కడ తెచ్చి తొండి బూతులలో తొండి అంటారు అంతే. అది చిన్నపిల్లాడు ఉంటాడా? వాడు బోల్డ్ అయింది అనుకోండి, వచ్చి డక్అవుట్ అయి బోల్డ్ అయితే అవన్నీ నాకు తెలియదు. నో బాల్ అంటాడు, వీడే అంటాడు నో బాల్ అని. ఇదేనా ఎలక్షన్ అంటే? రామోదర్ గారు, నువ్వు అన్నావు కదా మీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటావు, అన్ని రాజ్యాంగ సంస్థలు గౌరవిస్తావంటే అవును, నమ్ముకున్నాం. ఎమ్మెల్యేలు బూతులలో పెట్టి నమ్ముకున్నాం. పైసలు పంచుతావు. నీ ఎమ్మెల్యేల మీద కేసు అయినా బాబు. అవును, కేసీఆర్ గారు కేసు మీ మీద కూడా అయింది, కేసు వాళ్ళ మీద మీ మీద కూడా అయింది. ఎందుకు? ఆయన పేరేంది భరత్ గారు? నువ్వు పెట్టావు, నువ్వు వాళ్ళ పెట్టావు. బీఆర్ఎస్ వాళ్ళు వినయ్ భాస్కర్ మీద అయింది. సార్ అయిందే మీ మీద కూడా. ఎందుకు చెప్పుకుంటారు భయ్? ఇద్దరు మీద కేసులని మీ వీర్ల ఐల మీద అయింది, మీ బట్టి విక్రమార్క మీద పెట్టరు, కేసు పెట్టరు. బట్టి విక్రమార్క మీద కానీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కేసు పెడతారు. తర్వాత ఎమ్మెల్యేలను దించి తిప్పిరు. వాళ్ళేమో ఒకటి మనం లైవ్ టీవీలలో ఉండొచ్చు కానీ బాలరాజన్న ఇప్పుడు నువ్వు నేను అవన్నీ మాట్లాడుకుంటూ ఉత్త మాటలని అందరికి తెలుసు. ఎందుకు ఇదంతా టైం వేస్ట్? సర్వేలో ఒకటి మీకు వచ్చింది కదా, ఎంజాయ్ చేయరు. ఒకటి వచ్చింది కదా 2 రోజులు ఎంజాయ్ చేయరు. పోతావు.